అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి దేశాన్ని దాదాపు 60 ఏళ్ల పాటు దండుకున్నటువంటి పార్టీ, ఈ దేశంలో ఉన్నటువంటి పేద దళిత గిరిజన వర్గాలతోని చెలగాటమాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చరిత్రలో పేదల యొక్క ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ. మరి గిరిజనుల యొక్క ద్రోహి ఏదన్నా పార్టీ ఉంది ఈ దేశంలో అంటే అది కాంగ్రెస్ పార్టీ. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మరి గిరిజనులకని చెప్పి, దళితులకని చెప్పి చేవెళ్లలో ట్రైబల్ డిక్లరేషన్ తీసుకొచ్చారు. ట్రైబల్ డిక్లరేషన్ని ప్రవేశపెట్టి మరి తద్వారా యావత్ దళిత గిరిజన సమాజానికి మేమేదో పొడుస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఇప్పటికీ 30 నెలలు కావస్తూ ఉంది. కానీ ఈరోజు ఇచ్చినటువంటి చేవెళ్ళ ట్రైబల్ డిక్లరేషన్లోని ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మాత్రం ఏదో సంబరాలు చేస్తూ ఉందంట. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడి బిడ్డలకి, ఎరుకల యానాది బిడ్డలకి ఏదో మేము ఉద్ధరించినామన్నట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో మేమేదో సంబరాలు చేసుకుంటూ ఈ రాష్ట్రం మొత్తం కూడా పర్యటనలు చేస్తాం యాత్రల పేరు మీద. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నటువంటి తీరును చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 10% మంది గిరిజన బిడ్డలు ఉన్నారు. మరి 10% మంది ఉన్నటువంటి గిరిజన బిడ్డలకి ఒక్క రోజన్నా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మరి రేవంత్ రెడ్డితో పాటు ఆ మంత్రివర్గం కానీ మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా గిరిజన లంబాడ బిడ్డలు కానీ ఎవరైనా ఏ రోజైనా గిరిజన బిడ్డల యొక్క ఆపద వస్తే వాళ్ళకి మీ ప్రభుత్వం వాళ్ళపైన ప్రదర్శిస్తున్నటువంటి ధోరణి తీరుకి వ్యతిరేకంగా ఏ రోజన్నా మాట్లాడిరా అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా పక్షాన సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంట అని చెప్పి చెప్తా ఉన్నారు. లంబాడికి, ఎరకలకి, యానాది సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇచ్చిందని చెప్తా ఉన్నారు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీని ఈరోజు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా పక్షాన నేను ప్రశ్నిస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా. మరి దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26 నాడు ఈ దేశంలో ఉన్నటువంటి దళిత గిరిజన వర్గాలకి రిజర్వేషన్లు వచ్చినాయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా. మరి 1950s వచ్చినటువంటి ఈ యొక్క రిజర్వేషన్లు మరి అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ రాయలసీమలో ఉన్నటువంటి ఎరుకల యానాది లంబాడీలకి ఎస్టీ హోదా వచ్చింది. కానీ మరి తెలంగాణలో ఉన్నటువంటి యానాది లంబాడి ఎరుకల బిడ్డలకి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలేదు, ఎందుకు జాప్యం చేసింది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నానంటే ఆనాడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి మేమే రాజులం, మేమే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వాళ్ళం, గరీబీ హఠావ్ అనేటువంటి నినాదం ఎత్తుకున్నటువంటి వాళ్ళం అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు 76, 77 వరకు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి అప్పటి వరకు ఎందుకు 20 ఏళ్ల పాటు మా గిరిజన బిడ్డల యొక్క, మా లంబాడి బిడ్డల యొక్క, మా ఎరకల బిడ్డల యొక్క, మా యానాది బిడ్డల యొక్క జీవితాలతో చెలగాటమాడిరు? వాళ్ళకెందుకు ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఆర్ఎస్లుగా మరి ఇతర శాఖలలో ఉన్నత అధికారులుగా వాళ్ళు ఉండడానికి, మరి దాంతో పాటుగా రాజకీయంగా కూడా ఈరోజు మా సామాజిక వర్గం యొక్క బిడ్డలు ముందుకు రావడానికి ఎందుకు అడ్డుకున్నారనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కానీ ఈ యాత్రకి ముందుకు పోతా ఉన్నటువంటి ప్రతి నాయకుని మీద ఉందనేటువంటి విషయాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి దానితో పాటుగా మరి చేవెళ్లకి సంబంధించి డిక్లరేషన్ ఇచ్చినావు. మరి డిక్లరేషన్లో మరి తెలంగాణలో ఉన్నటువంటి 10% మంది గిరిజన బిడ్డలకి నేను 12% రిజర్వేషన్లు ఇస్తానంట అని చెప్పి మాయమాటలు చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. మరి ఎందుకు ఒక్క రిజర్వేషన్ కూడా, ఒక్క 0.1% కూడా ఎందుకు పెంచలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదే నీ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఈ జనాభా లెక్కలు చేసిన తర్వాత మరి కులాల వారీగా, వర్గాల వారీగా లెక్కలు తెలిసినటువంటి మీరు ఈ రాష్ట్రంలో 3rd లార్జెస్ట్ కమ్యూనిటీ లంబాడా అని చెప్పినటువంటి మీరు ఈరోజు లంబాడి బిడ్డల యొక్క జీవితాలతోని చెలగాటమాడుతా ఉన్నటువంటి విషయాన్ని నేను కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ మేము రిజర్వేషన్లు ఇచ్చినామని చెప్తుంది కదా. మరి రిజర్వేషన్లు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నదమ్ముల లెక్కన ఉన్నటువంటి ఒక కుటుంబ సభ్యుల లెక్కన ఉన్నటువంటి నా గిరిజన బిడ్డల అందరి యొక్క సంక్షేమం ఒకవైపు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కోరుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అంటూ ఈరోజు పరిపాలనలో ఈరోజు మా యొక్క గిరిజన బిడ్డని ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసినటువంటి ఘనత ఒకవైపు నరేంద్ర మోడీ గారిది ఉంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ యొక్క రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కటి నెరవేర్చలేదు. కానీ గిరిజన మంత్రిత్వ శాఖని కూడా గిరిజన బిడ్డకి ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను మీకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి 10% ఉన్నటువంటి గిరిజనులకి 12% రిజర్వేషన్లు ఇస్తారన్నారు. మరి ఎందుకు ఇతర మంత్రిత్వ శాఖలలో గిరిజన బిడ్డలకి మా సీతక్క వదిలేస్తే మరి మిగతా బిడ్డలకి ఎందుకు మీరు కేటాయించలేదు, మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోలేదని చెప్పి సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల పేరు మీద 12% మీకు కాంట్రాక్ట్ పద్ధతుల్లో కానీ ప్రభుత్వ రంగంలో కానీ మరి అన్ని రంగాలలో కూడా 12% రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. మరి ఎందుకు ఇవ్వలేదో దీనికి సమాధానం చెప్పిన తర్వాతనే మీరు రాష్ట్రంలో పర్యటన చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉందని చెప్పి అడుగుతా ఉన్నా. ఒకవైపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈరోజు దేశవ్యాప్తంగా ఇల్లు లేనటువంటి పేదవాడి కోసం అని చెప్పి ఈరోజు 4 కోట్ల ఇళ్లను కట్టి నిర్మాణం చేసి అందిస్తే, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నా గిరిజన బిడ్డలకి నువ్వు భూమి లేనటువంటి ప్రతి ఒక్క గిరిజనుడికి దళితుడికి భూమిని ఇస్తా అన్నావు. మరి దాంతో పాటుగా ఈరోజు కట్టుకోవడం కోసం డబ్బులు ఇస్తానని చెప్పినావు. మరి ఎక్కడ పోయింది నీ ఇందిరమ్మ పథకం? మరి దీనికి గిరిజన బిడ్డలకు సమాధానం చెప్పిన తర్వాతనే మీరు గిరిజన ప్రాంతాల్లోకి అడుగు పెట్టాలని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి దాంతో పాటుగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ దృష్టిలో ఉంచుకొని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఒక బడుగు బలహీన వర్గాల యొక్క బిడ్డ నరేంద్ర మోడీ గారు ఈరోజు గిరిజనుల కోసం అని చెప్పి ఈరోజు సమ్మక్క సారలమ్మ పేరు మీద ఈరోజు 889 కోట్ల రూపాయల నిధులతోని ఈరోజు నా ములుగు ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ విశ్వవిద్యాలయాన్ని ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇదే మల్లికార్జున ఖార్గే, మరి రాహుల్ గాంధీ ఈ చేవెళ్ళ ట్రైబల్ డిక్లరేషన్ లో మరి గిరిజన బిడ్డలు, దళిత బిడ్డలు 10 చదివితే 10,000, ఇంటర్ చదివితే 25,000, డిగ్రీ చదివితే 50,000, పీజీ చేస్తే ₹1,00,000, పిహెచ్డి ఎంఫిల్ చేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తానన్నావు. మరి ఎంతమంది గిరిజన బిడ్డలకు ఇచ్చినావో ఈ రోజు నేను అడుగుతా ఉన్నా. దీనికి కూడా సమాధానం చెప్పిన తర్వాతనే మీరు మా గిరిజన ప్రాంతాల్లో అడుగు పెట్టాలని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. మరి దాంతో పాటుగా నా గిరిజన బిడ్డల కోసం అని చెప్పి ఈ రాష్ట్రంలో 4 ఐటీడీఏ కేంద్రాలు ఉన్నాయి. ఒక 5 ఐటీడీఏ కేంద్రాలు మైదాన ప్రాంతాల్లో కూడా ఇస్తానందాం. మరి ఎందుకు ఇవ్వలేదు ఐటీడీఏ కేంద్రాలు? ఐటీడీఏ కేంద్రాలు ఇవ్వనందుకు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పర్యటనలు చేస్తారా అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నాను. మరి దానితో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా యొక్క బంజారా బిడ్డలు, నా గిరిజన బిడ్డలు, నా ఆదివాసీ బిడ్డలు ఈరోజు ఎదుర్కొంటా ఉన్నటువంటి అతి పెద్ద సమస్య, ఈరోజు జల్ జంగల్ జమీన్ అనేటువంటి నినాదంతో పోరాటం చేసినటువంటి నా ఆదివాసీ బిడ్డలు, నా అడవి జాతి అయినటువంటి నా గిరిజనం ఈరోజు అనేక దశాబ్దాలుగా ఎదుర్కొంటా ఉన్నటువంటి సమస్య ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతమైన 170 భూములు, 170 భూములు అన్యక్రాంతం ద్వారా దాదాపు 17,000కి పైచిలకు ఎకరాల భూమి ఈరోజు అన్యక్రాంతమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల అని చెప్పి దీనికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గిరిజనుడికి ఈరోజు మీరు భూమిని పొలం చేసుకోండి, మీరు ఈరోజు మీ అందరికి కూడా పోడు పట్టాలు ఇస్తానంట అని చెప్పినటువంటి ఈ యొక్క పార్టీ యొక్క ప్రభుత్వం మరి అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి హామీ, మరి ప్రతి పోడు భూమికి కూడా పట్టాలు ఇస్తా అన్నాడు, ప్రతి అసైన్డ్ భూమికి కూడా రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పినావు కదా. మరి రాష్ట్రంలో దాదాపు ఇంకొక 3 లక్షల మంది పోడు రైతులు దాదాపు 12 లక్షల ఎకరాల అవసరం ఉందని చెప్పి దరఖాస్తు చేసుకొని ఉన్నారు. మరి ఒక్కటంటే ఒక్క పోడు రైతు కన్నా పోడు పట్ట ఇచ్చిరా? ఒక్క ఎకరమైన అసైన్డ్ భూమికి ఈరోజు పట్టాలు ఇచ్చిరా అని చెప్పి కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను సూటిగా. మరి ఈ పట్టాలు ఇవ్వనందుకు మీరు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా యాత్ర పేరు మీద ఈరోజు మరొక్కసారి గిరిజనుల్ని మోసం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి దాంతో పాటుగా ఈ యొక్క పట్టాలు ఇవ్వడం సంగతి దేవుడెరుగు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా గిరిజన బిడ్డలు, నా బంజారా బిడ్డలు ఈరోజు ఫార్మాసిటీ పేరు మీద కొడంగల్ నియోజకవర్గం పక్కన ఈరోజు లగచర్లలో ఉన్నటువంటి నా బంజారా బిడ్డల యొక్క భూములన్నీ కూడా నువ్వు దళారీ వ్యవస్థని పెట్టుకొని నీ
మీ యొక్క రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు మీ సోదరులను అడ్డం పెట్టుకొని నా బంజారా బిడ్డలని దాడి చేసి ఈరోజు జైలుకి ఇచ్చినటువంటి ఘనత నీది కాబట్టి నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలను ఏదో ఉద్ధరిస్తా అని చెప్పి పోతా ఉన్నారా అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు యావత్ గిరిజన సమాజం అంతా కూడా ఈరోజు చూస్తా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్చడం చేతకాలే. ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? ఇచ్చినటువంటి 66 హామీలు ఎటు పోయినాయి? ఇవన్నీ కూడా పక్కన పెట్టిండు. దళిత గిరిజన సమాజం యొక్క వ్యతిరేకి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను నిఖచ్చిగా చెప్తా ఉన్నా. కాబట్టి తస్మాత్ జాగ్రత్త నా గిరిజన సమాజమా. ఈ రోజు మన యొక్క ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్లనే 20 ఏళ్లు మనం నష్టపోయినాం రిజర్వేషన్లు. మళ్ళొక్కసారి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో దొక్కిండు. మళ్ళొక్కసారి మాయ మాటలు చెప్పి ఈరోజు మాయల ఫకీర్ వేషంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రతి గిరిజన బిడ్డకుంది. ఈరోజు ఇదే కాంగ్రెస్ పార్టీ రోజు ఈ రాష్ట్ర వ్యాప్తం మేము పర్యటనలు చేస్తా అన్నారు. మరి అదే రాష్ట్రంలో అనేక తాండాలకి, అనేక గూడాలకి, అనేక చెంచుపెంటలకి రోడ్లు లేవు. ఈరోజు రోడ్ల నిర్మాణం కోసం ప్రతి గిరిజన గ్రామానికి కూడా రెవెన్యూ గ్రామ పంచాయతీ చేస్తా 25 లక్షల రూపాయలు ఈరోజు మౌలిక సదుపాయాలు రోడ్డు విస్తరణ కోసం ఇస్తా అన్నటువంటి పార్టీ మరి ఏ ఒక్క గ్రామానికి కూడా రోడ్డు వేయలేదు. మరి ఏ రోడ్డు మీద పోయి మీరు ఈరోజు బస్సు యాత్ర చేస్తారో చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈ ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి. మీకు అడుగడుగున ఈరోజు తెలంగాణ సమాజం, గిరిజన సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా గిరిజనులకు ఏదో చేస్తామనేటువంటి చిత్తశుద్ధి మీకు బాధ్యతగానే ఉంటే గిరిజన బిడ్డలు మీకు ఈరోజు అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీ ముఖ్యమంత్రి మెడలు వంచండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచండి, మీ హైకమాండ్ మెడలు వంచండి. గిరిజనులకు ఇచ్చినటువంటి, దళితులకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చకపోతే తెలంగాణ రాష్ట్రంలో కానీ మేము అడుగు పెడితే మమ్మల్ని ప్రజలంతా కూడా చీదరించుకొని ఈరోజు మమ్మల్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను సూచిస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, గిరిజన సమాజం అంతా కూడా ఆలోచన చేయాలి. ఆజ్ अपन देश हमारे एक तो आज आज नरेंद्र मोदी ప్రభుత్వం తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం आज గిరిజన పూర్తి స్థాయి ద్రోహి వ్యతిరేకి ప్రభుత్వం వేగించ తమ एक बारी ఆలోచన करनो తెలంగాణ అభివృద్ధి వేణోకతానికతో आपण तांडो गूडम आसे मत आजन చెంచు పెంటల అభివృద్ధి వేణోకతో అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం వచ్చ ఈ రోజు ఇచ్చినటువంటి ప్రతి హామీ आज కాంగ్రెస్ పార్టీ కూతో మోసంకి తీసుకో ఆ రకమైనటువంటి హామీలు బీజేపీ దేని మన రాబోతున్నటువంటి రోజుల్లో బీజేపీ అధికారమే అవచ్చా. దీని ఈ హామీలతో పాటు ఆ గిరిజన సమాజం ఎదుర్కొని ప్రతి సమస్యగా పరిష్కారం కరచు భారతీయ జనతా పార్టీ కథనే. కాంగ్రెస్ పార్టీ స్వర్ణోత్సవాల పేరు మీద రాష్ట్రం మొత్తం కూడా బస్సు యాత్ర చేస్తా అని చెప్తా ఉంది. రేపు 20వ తేదీ నుంచి మీరు యాత్రలు చేసుకోండి, సంబరాలు చేసుకోండి, మాకు ఇబ్బందిలే. కానీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మీరు గిరిజన ప్రాంతాల్లో అడుగు పెడితే గిరిజన ప్రజలందరూ కూడా మిమ్మల్ని తిరస్కరిస్తారు, వెనక్కి పంపుతారని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. మరి దాంతో పాటుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మేము పర్యటన చేస్తాం. ఆ పర్యటన ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. దృష్టికి తీసుకొచ్చిన తర్వాత సెప్టెంబర్లో ఏదో బహిరంగ సభ పెట్టబోతా ఉన్నాం. ఆ బహిరంగ సభలో ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం చేత మా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు వస్తారు. వాళ్ళ ద్వారా మేము ప్రతి సమస్య పరిష్కార మార్గం చూపిస్తామని చెప్తున్నారు. మరి మీకు తెలియదా? మీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఇదే గిరిజన ప్రజలకి ఇచ్చినటువంటి చేవెళ్ళ ట్రైబల్ డిక్లరేషన్ హామీలు ఎందుకు ఈరోజు నిర్వీర్యం చేస్తా ఉందో అనేటువంటి విషయం మీకు తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. దాంతో పాటుగా ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా గిరిజన బిడ్డలు ఈరోజు సబ్సిడీలు వస్తాయని చెప్పి ఆశతో ఈరోజు లోన్లు తీసుకుంటే బ్యాంకర్లంతా కూడా వాళ్ళ ఒక మెడల మీద కత్తులు పెట్టి ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి మిషనరీస్, ట్రాక్టర్స్, వాహనాలు, ఆటోలు అన్ని కూడా తీసుకొని పోతా ఉన్నారు. మరి దాని మీద మీరు మాట్లాడాల్సిన బాధ్యత మీకు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి దాంతో పాటుగా ఈరోజు ఈ ట్రైకార్కి సంబంధించి ట్రైకార్ చైర్మన్ ఉన్నాడు ఈ రాష్ట్రంలో. మరి ఇదే ట్రైకార్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్ని కోట్ల రూపాయలు నిధులు కేటాయించింది? ఇప్పటిదాకా దాదాపు 300 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే ఖర్చు పెట్టడానికి కూడా చేతగానటువంటి యొక్క ట్రైకార్ ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో. 54 కోట్లు ఖర్చు పెట్టినట్టు ట్రైకార్కి 300 కోట్లు కేటాయిస్తే
ఈ రాష్ట్ర ప్రభుత్వము గిరిజనుల యొక్క సంక్షేమం కోసం అని చెప్పి బడ్జెట్లో గత సంవత్సరము దాదాపు 10,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే ఆ 10,000 కోట్లలో 3,500 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు ఖర్చు పెట్టిందంటే కేవలం 30% మాత్రమే నిధులు ఖర్చు పెట్టింది. ఎందుకు 30% ఖర్చు పెట్టింది? ఈ ప్రభుత్వానికి 30% కమిషన్ కోసమే ఖర్చు పెట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఈరోజు కమిషన్ మంత్రులు. ఈ ముఖ్యమంత్రి కమిషన్ ముఖ్యమంత్రి. ఈ ప్రభుత్వమే దోపిడీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వమే మాయల ఫకీరు మాటలు చెప్పేటువంటి ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు జాగ్రత్త. దాంతో పాటుగా సమస్యలు తెలుసుకుంటా అన్నారు కదా, సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళండి. మీ ప్రభుత్వం యొక్క మెడలు వంచండి. ప్రతి సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంది, చేయించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. లేకపోతే తెలంగాణ ప్రజలందరూ కూడా తరిమి కొడతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నా.